హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ది టాప్ 5 డేంజరస్ యానిమల్స్ ఆర్ స్పీసెస్ ఇన్ ది వరల్డ్. సో టాప్ 5 డేంజరస్ స్పీసెస్ గురించి కానీ యానిమల్స్ గురించి మాట్లాడుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన వీడియోస్ ప్రతిరోజు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే మన ఛానల్ గ్రో అవ్వాలన్నా మన ఛానల్ డెవలప్ అవ్వాలన్నా ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు మన వీడియోస్ నచ్చుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రీచ్ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతాయి, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. డెఫినెట్గా ఫ్యాక్ట్స్ కమ్యూనిటీలో మన వీడియోస్ కూడా మంచిగా అయితే చేయగలుగుతాం. వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఛానల్గా ఒక మెంబర్గా అయితే మనం కూడా ఉంటాం. సో అందుకు మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేయాలన్నా, తెలుగు కమ్యూనిటీ డెవలప్ అవ్వాలన్నా ఈ ఫ్యాక్ట్స్ రీజన్లో కానీ ఇన్ఫర్మేషన్ విజన్లో కానీ తప్పకుండా మీరైతే మనకు సపోర్ట్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంతకు మించి ఇంకా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5 డేంజరస్ యానిమల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాల్ట్ వాటర్ క్రొకడైల్, సెకండ్ వన్ వచ్చేసరికి ఆఫ్రికన్ ఎలిఫెంట్, థర్డ్ వన్ వచ్చేసరికి కేఫ్ బఫెలో, ఫోర్త్ వన్ వచ్చేసరికి పఫర్ ఫిష్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కోన్ స్నెయిల్. ఫస్ట్ వన్ ది సాల్ట్ వాటర్ క్రొకడైల్ చూసుకున్నట్లయితే ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో, నదరన్ ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయంట. ఇవి చాలా ప్రమాదకరమైన రెప్టైల్స్. 23 feet లెంత్ ఉంటుంది అండ్ 2200 pounds వెయిట్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా కూడా ఉండవచ్చంట వెయిట్ అయితే. చాలా అగ్రెసివ్ నేచర్తో కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనుషుల మీద అటాక్ చేస్తుందంట. ఈ క్రొకడైల్స్ పళ్ళు చూస్తే చాలా దారుణం అండ్ పవర్ఫుల్ జాస్ ఉంటాయి. ఈ క్రొకడైల్ బోన్స్ను కూడా క్రష్ చేసి కెపాసిటీ అయితే ఉంటుందంట. ఒరే ఆజామా లగెత్తారు అని అనిపిస్తుంది నాకైతే. ఈ క్రొకడైల్స్కి అస్సలు దూరంగానే ఉండాలి. ఇక రెండోది వచ్చేసరికి ఆఫ్రికన్ ఎలిఫెంట్. జనరల్గా ఈ ఎలిఫెంట్ అయినా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాయని మనందరికీ తెలుసు, అవునా కదా? కానీ ఎలిఫెంట్, ఆఫ్రికన్ ఎలిఫెంట్ చాలా డేంజరస్గా ఉంటుందంట. ఎందుకంటే ఒకసారి వాటిని కెలికితే ఇంక అంతే. ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంటే ఏంటో చూపిస్తుందంట. ఈ ఎలిఫెంట్ దాదాపు 14,000 pounds వెయిట్ ఉంటుంది. ఇవి లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్స్ అంట. కానీ ఒక్కటి చెప్పాలి మీకు, వీటి సైజు కానీ స్ట్రెంత్ కానీ ఒక్కసారి చూపిస్తే ఇంకా మొత్తం డిస్ట్రక్షనే అంట. ప్రతి సంవత్సరం ఈ ఎలిఫెంట్స్ వల్ల దాదాపు 500 మంది దాకా మనుషులు చనిపోతున్నారంట. ఇంకా మూడోది వచ్చరికి కేప్ బఫెలో. ఈ కేప్ బఫెలో సహారాన్ ఆఫ్రికన్లో ఎక్కువగా ఉంటాయంట. వీటి ప్రత్యేకత ఏంటి అంటే వీటి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వడికి తెలియదు. అన్ప్రెడిక్టబుల్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్కి డోకాయే లేదు. కేఫ్ బఫెలోస్ వెయిట్ దాదాపు 1500 pounds ఉంటుంది. మనం డైలాగ్ వింటాం కదా సినిమాల్లో, దున్నపోతుల్లా తినేసి, అలా ఏంటంటే ఇవి బాగా వెయిట్ ఎక్కువ అనమాట. సో ఇవి ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అనమాట. ఈ ఆఫ్రికన్ కేఫ్ బఫెలో అనేది చాలా డేంజరస్ అండ్ ఎంతమందినో చంపుతుందంటే దాని అగ్రెషన్తో. సో ఈ కేఫ్ బఫెలో అనేది ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది మెయిన్ యానిమల్ కూడా. దీనికి అసలు సాటే లేదు. వీటి కొమ్ములు కూడా చాలా పవర్ఫుల్, అసలు ఊరుకోదు, కొడితే ఇంకా స్వర్గమే అన్నట్టు ఉంటుంది. వీటి చుట్టుపక్కన ఎవరైనా ఉంటే వాటి కొమ్ములతో చంపేస్తుంది. నాలుగోది వచ్చేసరికి పఫర్ ఫిష్. ఈ పఫర్ ఫిష్ ట్రాపికల్ ఓషన్లో కానీ సబ్ ట్రాపికల్ ఓషన్లో కానీ వాటర్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిష్ తన సేఫ్టీ కోసం తన బాడీని గాలితో నింపుకుంటుంది. ఇది దీని డిఫెన్సివ్ మెకానిజంగా వాడుకుంటుంది. దీనికి మొత్తం కూడా విషపూరితమైన ఫిష్ ఇది. మొత్తం బాడీ మొత్తం కూడా విషపూరితంగా ఉంటుంది ఫిష్. పఫర్ ఫిష్కి టెట్రడోటాక్సిన్ అనే ఒక డేంజరస్ పొటెంట్ న్యూరోటాక్సిన్ ఉంటుందంటే దీనివల్ల ఎవరినైనా అటాక్ చేస్తే వాళ్ళకి ఇంకా పెరాలసిస్ వస్తుందంట, లేదంటే ఇంకా డెత్ పైకే వెళ్ళిపోవాల్సిందే. వీటికి యాంటీడోట్ కూడా లేదు టెట్రడోటాక్సిన్ కెమికల్ రియాక్షన్కి. ఒకటి చెప్పనా, ఈ పఫర్ ఫిష్ డెలిషియస్ ఫుడ్గా వాళ్ళ కల్చర్లో ఒక భాగంగా జపాన్ వాళ్ళు ఈ డిష్ని కన్జ్యూమ్ చేస్తారంట. షాకింగ్ ఫ్యాక్ట్ కదా ఇది. ఇంకా ఐదో వచ్చేసరికి కోన్ స్నెయిల్. ఈ కోన్ స్నెయిల్ బేసికల్గా వార్మ్ ట్రాపికల్ వాటర్స్లో ఉంటుంది. ఈ కోన్ స్నెయిల్ ఒక షెల్స్ని కలెక్ట్ చేసి దేనికో దానికో యూజ్ చేసుకుంటారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా, కమర్షియల్ పరంగా. ఈ కోన్ స్నెయిల్స్కి హార్పన్ లైక్ టూత్ ఉంటుందంట. అవి వేనోమ్ కలిగి ఉంటుంది. విషం జల్లితే వాళ్ళకి పెరాలసిస్ కానీ డెత్ కానీ ఖచ్చితంగా ఉంటుందని, చాలా డేంజరస్ అని చెప్తున్నారు. ఈ వేనంలో
కోనోటాక్సిన్స్ ఉంటుంది. దీనివల్ల రెస్పిరేటరీ సిస్టమ్ ఫెయిల్యూర్ అయ్యి మనుషులకి ఇంకా చాలా ప్రమాదం, ఇంకా మరణమే అనే అంశం అయితే కలుగుతుంది. ఈ వేనంకి యాంటీవేనం డోస్ అనేది, యాంటీడోట్ అనేది ఏమీ లేదు. బట్ ఎవరైనా సరే వాటర్లో ఉన్న స్పీసెస్ కానీ, ల్యాండ్ మీద ఉన్న స్పీసెస్ కానీ, యానిమల్స్ కానీ, అండ్ ఎయిర్లో ఉండే స్పీసెస్ కానీ, బర్డ్స్ కానీ, మనం వీటిని అస్సలు కెలకూడదు. మన ప్రాణానికి ప్రమాదం. సో ప్రతి ఒక్కరు కూడా జంతువుల్ని సంరక్షించండి, కాపాడండి. అంతేగాని వాటిని అనవసరంగా కెలకవద్దు. బీ కేర్ఫుల్. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా టాప్ 5 డేంజరస్ యానిమల్స్ కానీ, స్పీసెస్ కానీ, వీటి గురించి మనం కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళకి మీరు తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.